ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కల్చరల్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద వ్యాఖ్య చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆకాంక్షించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో హ్యాట్రిక్ విజయం కావాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఆంధ్రప్రదేశ్ కు అవసరం. ఆయన లీడర్షిప్ లో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను అని పవన్ చెప్పారు. పూర్వ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి దారి తప్పిందని, చంద్రబాబు గారి విజన్ అనుభవం మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అనియంత్రిత మద్దతు ప్రకటించడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని ఫలితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చారిత్రక విజయం లభించింది. మొత్తం 164 స్థానాలు గెలవగా అందులో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు సాధించాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం 151 నుండి కేవలం 11 స్థానాలకు పడిపోయింది. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన టీడీపీకి మరియు చంద్రబాబు నాయకత్వానికి గల అట్టడుకే మద్దతును చూపిస్తున్నాయి. ఇలాంటి మాటలు వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బ. జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆశిస్తున్న వారికి ఇది చల్లని నీళ్లు పోసినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.